తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. యాసంగి వానాకాలం సీజన్ డబ్బులు ఏవైతున్నాయో ఆ 2 డబ్బులైతే మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇటు యాసంగి సీజన్లో, వానాకాలం సీజన్లో డబ్బులు మనకి విడుదల చేయలేదు. కొంతమందికి పెండింగ్ అయిపోయాయి అనమాట. కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇలా ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో అవన్నీ డబ్బులందరికైతే విడుదల చేయడం అయితే జరిగింది. తప్పకుండా రైతు సోదరులందరూ అయితే మరి కాసేపట్లో మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేస్తున్నట్టు స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది, అలానే పడని వాళ్ళకి ఎవరెవరికి పడుతున్నాయి, అలానే మొత్తం అమౌంట్ అనేది విడుదల చేస్తుందన్న దాని గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్తాను అనమాట. ఈ వీడియోలో మీకు జిల్లాల వివరాలతో సహా మొత్తం నేను చూపించడం అయితే జరుగుతుంది మీకు పీడిఎఫ్ ద్వారా. మీరందరూ ఇక్కడ చెక్ చేసుకోండి ఈరోజు మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ మీరు ముందుగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది. మీరు అదొకటి గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఎకరానికి 15,000 చొప్పున మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అందులోనే భాగంగా వచ్చేసి 500 రూపాయలు మనకైతే వరి పంట బోనస్ అనమాట. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది మనకి. ఇక్కడ చూడండి, మీరు 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఇస్తున్నామని చెప్పేసి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ మీకు మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ కావాలంటే తప్పకుండా మీ భూములు సాగు భూములు ఉండాలి. అలానే మీ యొక్క ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయి లేవో అయితే చెక్ చేసుకోండి అనమాట. తప్పకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరానికి 15,000 రైతుల కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, అలానే వరి పంటకు బోనస్ 500. ఓకేనా? ఇవన్నీ డబ్బులు మీ అందరికీ పడుతున్నాయి అనమాట. ప్రభుత్వం స్పష్టంగా కూడా మీ అందరికీ అయితే చెప్పింది. తప్పకుండా మీరు అందరి ఖాతాలు చెక్ చేసుకోండి. రైతు సోదరులకి చాలా రోజులు ఆలస్యమైంది ఇప్పటికే అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అలానే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.